अस्तु महोदय। हरिः ओम्। ॐ वाङ्मे मनसि प्रतिष्ठित मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य म आणीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి। ఓం గురవే నమః। సర్వేభ్యः నమః। ఓం నమస్తే అండి అందరికి. యా, నమస్కారం కవిత మహోదయ. నమస్తే అమ్మా. సో అయితే మనము మ్మ్, ఇది షేర్ చేస్తాను మీకు. ఎలా ఉందమ్మా మీ పన్ను పూర్తిగా తగ్గిందా? తగ్గిందమ్మా, బాగానే ఉంది ఇప్పుడు. చాలా దేవుడు పెట్టుకున్నాము మీకు తగ్గాలని. ఏంటమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ కూడా అదే నాకు దీవెనలు ఇస్తూ తర్వాత తొందరగా కోలుకోవాలని అనుకుంటూ. సో యా, ధన్యవాదాలండి మీ అందరికీ. మీరు గురువులమ్మా, మీకు మీకు మ్మ్. ఇది కనిపిస్తుందా, చిన్నగా ఉందా? ఇది ఓకేనా? కనపడుతుంది మేడం, పర్లే. ఓకే. అక్కడైతే అక్కడ ఇరవై ఇంతే ఉంటుంది. ఓకే. సో భూధాతు ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది, ఉమ్, సరేనా? ఓకే యా. మేడం. భూ అనే ధాతువు కదా. సో భూ ఉమ్, అంటే ఏంటి మరి? సత్తా. భూసత్తాయాం హా, భూ సత్తాయాం అంటే సత్తాయాం అనేది ఏ విభక్తిలో ఉంది అది? సప్తమి విభక్తి. సప్తమిలో ఉంది కదా. సో అయితే ఆ, మనం ఇప్పుడు ప్రతిపాదించేది ఏంటి అంటే భవతి. భవతి ఉమ్, అంటే అతడున్నాడు లట్. లేదా ఆమె ఉన్నది అని కదా. ఉమ్, అవునా? మరి యా. ఇక్కడ సత్తా అంటున్నాము. మరి సత్తా అంటే ఏంటి? ఇక్కడ ఉండడము అని వస్తుంది. ఇంకోటి ఏంటి? ఎగ్జిస్టింగ్ అన్నమాట. ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి? ఉమ్, ఎక్కడో ఒక చోట ఉండడం. ఇప్పుడు ఉమ్, ప్రస్తుతం మన ముందు ఉండడం వేరు, తర్వాత ఇక్కడ ఎక్కడో ప్రపంచంలో సృష్టిలో ఎక్కడో ఒక చోట ఉండడం వేరు కదా. ఉమ్, అవునా? ఎగ్జిస్టింగ్ అంటే విద్యమానమై ఉన్నది కదా. సో అది ఉమ్, ఉన్నది, దానికి ఉనికి అనేది ఉంది, అలా అన్నమాట. తర్వాత ఉండటము అంటే ఇప్పుడు ఉండటం కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉమ్, మన దగ్గర ఉండటం. అవునా? ఉమ్, ఈ రెండు అర్థాలు అన్నమాట. సో అయితే భూ సత్తాయాం ఇది ఎప్పుడు కూడా మనకి అర్థ సందర్భం ఎప్పుడు ఏ విభక్తిలో ఉంటుంది? సప్తమి. సప్తమిలో ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనకి అది అర్థ సందర్భం ఇస్తాడు. సో దాన్ని బట్టి మనము ఆ, అలాంటి సందర్భం ఉండటము అనేది వచ్చింది అనుకోండి మన వాక్యంలో, మనం చెప్పే పదములో ఎక్కడైనా అలా వచ్చినప్పుడు మనము దీన్ని వాడుకోవచ్చు. అర్థమైందా? భూ అనే ఉమ్, ధాతువుని వాడుకోవచ్చు. సో అయితే మరి ఇది అసలు ఇదేంటి? ఉండటం అనేది ఏంటి? ఒక క్రియనా, లేకపోతే ఒక శబ్దం? శబ్దం ప్రతిదీ కూడా శబ్దమే కదండి. సో ప్రతిదీ ఉమ్. కూడా శబ్దమే కాబట్టి మనం రికార్డ్ చేస్తున్నామా? చేసి ఆ, పెడుతున్నారు మేడం, రికార్డింగ్ ఓకే. పెట్టినారు. ఆ, సో అయితే పెట్టారు. సో ప్రతిదీ కూడా శబ్దమే కదా. సో మరి ఆ శబ్దాలు ఎన్ని రకాలు? ఉమ్, శబ్దాలు ఎన్ని రకాలు? రెండు నామవాచకం. రకాలే. రెండు రెండు మేడం. రకాలు కదా. నామ అండ్ క్రియ. ఒకటి నామము, ఒకటి ధాతు. క్రియ. నామ క్రియ కదా. సో ఈ నామాన్ని ఏమన్నాం మనం? ప్రాతిపదికం కదా. క్రియను ఏమన్నాం? ధాతువు. ధాతు. సో అయితే మరి ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక అర్థవంతమైనటువంటిదే ఉంటది. ఓకే. అర్థవంతమైనదే ఉంది కాబట్టి మనము చెప్పగలుగుతున్నాం, డిస్టింగ్విష్ చేయగలుగుతున్నాం అది నామమా క్రియనా అని కదా. అర్థమే లేకపోతే ఎలా చెప్పగలుగుతాం మనం కదా. చెప్పలేం. చెప్పలేము. సో కాబట్టి భూ అనే దానికి ఇప్పుడు సత్తా అని చెప్తున్నాం మనము. సత్తా అని చెప్తున్నాం అంటే ఏంటి? ఉనికి అంటున్నాము, ఉండటము అంటున్నాము. సో మరి అది ఉండటము అంటే ఏంటి? ఒక నామమా లేకపోతే క్రియనా? క్రియ. క్రియ కదా. యా. సో మనం ఉండి చూపించగలుగుతాం. అవునా? అవునా కదా. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను అన్నాను అనుకోండి, నేను మీ ముందు నిలబడితే కనిపిస్తున్నట్టు కదా. మీ ముందు నుంచి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే కనిపించనట్టు కదా. సో అట్లాగా అంటే మనం ఆ కనిపించడము కనిపించకపోవడం అనేది మనం చెయ్యొచ్చు కదా. ఒక క్రియలాగా ఒక పనిలాగా మనం చేసి చూపించవచ్చు కదా. అవునా కదా.
అవును. ఆ, సో ఇప్పుడు నామం అనేసరికి అదేంటి మరి దాన్ని ఏమైనా చేస్తామా అంటే క్రియ కానిదంతా కూడా నామం. ఏం చెప్పారు మహర్షి అంటే క్రియ అంటే ఏంటో చెప్పారు. క్రియ అంటే ఒక పని, ఒక పనిని చేయడం, ఏదో ఒక పని చేయడం అన్నమాట. సో అది క్రియ అన్నారు. ఇంకా మిగతాదంతా కూడా ఏమన్నారు? నామవాచకం. నామం. శేషం అంతా కూడా నామం. అర్థమైందా? ఉమ్. సో ఒక్కదాన్ని చెప్తారు, తర్వాత మిగతాదాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థమైందా? ఉమ్. క్రియ కానిదంతా కూడా ఇంకేముంటది? నామవాచకం. నామం ఉంటుంది. నామం. సో అలాగనమాట. సో అయితే ఇప్పుడు ఇది భూ సత్తాయాం అనేది మనకి ధాతు పాఠంలో ఎన్ని ధాతులు ఉన్నాయండి? 2000. 2000 2000. ధాతువులు ఉన్నాయి కదా. ఈ 2000 ధాతువులలో సో మరి ఇది ధాతువు అవునా కాదా అంటే ఫస్ట్ మనకి ఇది ఇచ్చారనమాట. ధాతువుల్లో ఏమి ఇచ్చారు? ఆ ధాతు పాఠం ఏదైతే ఉందో మనం ఓపెన్ చెయ్యగానే మనకేం కనిపిస్తుంది? భూవాదయ దాత. భూ సత్తాయాం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అదేంటి? ధాతువు అని తెలిసినట్టు కదా. సో మరి ధాతువు అని తెలిసిందని చెప్పడానికి ఏ సూత్రం వచ్చింది? భూవాదయో ధాతవః. భూవాదయో ధాతు. ఓకేనా. సో భూవాదయో ధాతవః. భూ భూ అంటున్నాం, తర్వాత ఇక్కడ వా అంటున్నాం. వా అంటే ఏంటి మరి అక్కడ? సదృశః అని తర్వాత మంగళవాచకం అని 2 ఆ మీనింగ్స్ ఉన్నాయి. సో మంగళవాచకం అని చెప్పారు. ఏం చెప్పారు? మంగళవాచకం. మంగళవాచకం అంటే ఏంటి? ఆదిలో, మధ్యలో, అంతములో. అవునా? ఉమ్. ఎవరైనా మన గ్రూప్ లో మెసేజ్ పెడతారా? సుబ్బలక్ష్మి గారు ఉన్నారా? ఎవరైనా మీరు ఎవరైనా ఒకసారి అంటే క్లాస్ మేడం స్టార్ట్ అవుతుందని పెడతారా? క్లాస్ స్టార్ట్ అని పెట్టినా మెసేజ్. యా ఓకే. యా. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియట్లేనట్టుంది కదా, లేకపోతే వచ్చే వాళ్ళందరూ. యా. సో అయితే ఇదేంటి? భూవాదయో ధాతవ అంటే భూ అంటే యాక్చువల్గా మనకి భూవాదయో అన్నాం కదా. సో మనకి భూ అనేది ఉంది, ఆ అనేది ఉందనుకోండి, ఆదిగా ఉన్నటువంటిది అని చెప్పాలనుకుంటే భూ ఆ అని ఉంటే మనకి ఇక్కడ ఏమొచ్చేది? ఊకి ఏమొస్తుంది? ఎన్నలలో ఓ ఎన్నెల వాతు. ఔ వా ఔ. వస్తుంది. సో వా. భ వ తర్వాత ఆ. సో రెండు కలిపితే ఏమైంది? భ్వా అయింది. అవునా? వా. వా కావాలి కానీ మనకు అక్కడ అది లేదు కదా. భూ విడిగా ఉంది, మళ్ళీ వా విడిగా ఉంది. వేరేగా కాబట్టి అక్కడ రెండు వేరు వేరు పదాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. అవునా? అవునా? సో భూ వేరు, తర్వాత వా వేరు, తర్వాత ఆది వేరు. అవునా? అంటే మూడు ఉన్నాయి అక్కడ మరి? కాదు. సో వాదయో అన్నాడు. సో అంటే ఏంటి? వాను తీసుకొని ఇలా దయో అని చెప్పారా, లేకపోతే భూ వా రెండు తెలుసుకొని అలా చెప్పారా? 2. భూ తీసుకుని చెప్పు. భూ తీసుకున్నారు, తర్వాత మరి వా. వా ఒకటి, మరి ఆదయో ఏంటి? రెండు మొదలగునవి. రెండిటి యొక్క షష్ఠి. ఇప్పుడు భూ అనేది సపరేట్ గా వా ఉంది. అనే రెండు. లేదు, భూ అనేది సపరేట్ గా ఉంది. వాదయో అనే దాంట్లో వా ఉంది, ఆదయో ఉంది అనమాట. ఓకే. అంటే భూ అనే ధాతువు, తర్వాత శుభ సూచకమైనటువంటిది, అది మంగళకరము, ఆది మధ్య అంతములో అని చెప్పి తర్వాత ఏమన్నారు? ఆదయ. ఓకే, అర్థమైందా? అలాగనమాట. సో వాటికి ఏమని పేరు పెట్టారంట? ఏం సంజ్ఞ ఇచ్చారు? ఏం పేరు పెట్టారు? ధాతు సంజ్ఞ. ధాతువులు. ధాతవః అంటే ఏంటండి? ధాతువులు ప్లూరల్ కదా. బహువచనం. ధాతువులు. అక్కడి నుంచి మొదలుకొని మిగతా ఇవన్నీ కూడా ధాతువులు 2000 ఉన్నవి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఉపదేశంలో ఉన్నటువంటిది అని తెలిసింది మనకి. అవునా? తర్వాత ఇంకా ఏం చెప్పారు ఇక్కడ? మరి ధాతువు అని తెలిసింది, మరి ఏం చెయ్యాలి? భూ అనే ధాతువుకి ఇత్తు సంజ్ఞలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? లేదు మేడం. లేవు కదా. సో ఒకవేళ లేదు కదా. ఉంటే ఏమై ఉండేది? పైన అనునాసికం వచ్చి ఉండేది. అనాసికం ఉండాలి. కానీ అది ఒకటే ఉంటది ఇప్పుడు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో భూ ఉంది అంటే ఇంకేముంటది? జస్ట్ అనునాసికమే ఉంటుంది కదా. అవును. అది లేదు. అది లేదు కాబట్టి ఇంకా మనకి ఇంకో ఒక ఎక్స్ట్రా స్టెప్ లేకుండా పోయింది. అవునా? తర్వాత ఇది ధాతువు అని చెప్పేసాము, తర్వాత దానికి ఏం సంజ్ఞ వచ్చింది? ధాతు సంజ్ఞ. ధాతు సంజ్ఞ సంజ్ఞ వచ్చింది వచ్చింది. కదా. సో ధాతువు అని చెప్పేసుకున్నాము, ఇక్కడే ధాతు సంజ్ఞ వచ్చేసింది. తర్వాత ధాతు సంజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో దాని అధికారంలోకి వచ్చింది. అవునా? ఎందుకు? 2000 ధాతువులు ఉన్నాయి కాబట్టి కదా. 2000 ధాతువులు ఉన్నాయి కాబట్టి దానికి
అధికార సంజ్ఞ వచ్చింది, అవునా? దాని అధికారంలో ఉంది. దాని అధికారంలో ఉన్నప్పుడు మరి ఏముంటాయి అక్కడ? ఏం చేస్తావు కదా? ఏం చేస్తున్నాం మనం? ఏం చేయబోతున్నాము? ఆమె ఉన్నది లేదా అతడు ఉన్నాడు అని చెప్పబోతున్నాం మనం కదా. అంటే ఇది ఏం చెప్తుంది మనకి? ఏ కాలాన్ని సూచిస్తుంది? వర్తమానం. 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 ఉన్నాడు, ఇప్పుడు వర్తమాన ఉన్నాడు. కాలం. ఇప్పుడు ఉన్నాడు అని చెప్తుంది అది కదా. ఉన్నాడు. అవును. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నాడు అని చెప్తుంది అది కదా. సో ఉన్నాడు అని చెప్పడం వల్లనే మనకు అర్థమైంది ఎప్పుడు అనేది కదా. అతడు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? ఇప్పుడున్నాడు. ఇప్పుడున్నాడు. ఏం మెన్షన్ చేయలేదు అంటే ఇప్పుడు అని అర్థం అక్కడ కదా. లేకపోతే ఉన్నాడట అనే వాళ్ళం, లేకపోతే ఉండెను అని చెప్పేవాళ్ళం, ఉండెను. లేదంటే ఉంటాడు అంటాం కదండి. ఇప్పుడు ఉంటేనే ఉన్నాడు అంటాం, అవునా? సో కాబట్టి వర్తమానం అని చెప్పుకోవాలి మనం. సో ఎలా చెప్పుకుంటాం సూత్రం ద్వారా? వర్తమానే లట్. ధాతువు అధికారంలో ఎవరున్నారు? కాలాలు ఉన్నాయి. ఏమున్నాయి? కాలాలు. కాలాలు ఉన్నాయి. తర్వాత వర్తమానే లట్, అవునా? సో లట్ లకారం చెప్పాలి అంటే వర్తమానం అంటాం అన్నమాట కదా. సో వర్తమానంలో ఏమి ఉపయోగిస్తాము? ప్రత్యయాలు. ఇప్పుడు వర్తమానంలో చెప్పే విషయాన్ని మనం ఎందులో ఉంటుంది? అది లట్ లో ఉంటుంది, లట్లో ఉంటుంది. ఓకేనా? సో మరి ఇంకోటి ఏంటిది? ఇదంతా కూడా లట్ అనేది ఏంటిది? ఒక కాలం. కాలం. కాలం ఒకటి. సో ఇప్పుడు ఈ సిద్ధిలో దానికి ఏమని పేరు? ప్రత్యయం అని పేరు. ఓకే. సో ఆ ప్రత్యయాన్ని మరి ఎక్కడ పెట్టాలి? పరంలో. పరశ్చ. ఏమన్నారు మరి? పరశ్చ. పరశ్చ. అర్థమైందండి ఇంతవరకు? సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? అదొక ధాతువు అని చెప్పాము. సో ధాతువు అని చెప్పాక దాని అధికారములో ఉన్నది ఇప్పుడు అని చెప్పడానికి ధాతోహో, ఓకేనా? సో ఇప్పుడు ప్రత్యయం వచ్చింది, ఆ ప్రత్యయము దాని అధికారములో ఉన్నదని చెప్పడానికి ఏమొస్తుంది? ప్రత్యయ. సో తర్వాత ఇంకొకటి, ఇప్పుడు లకార అధికారంలో ఉంది అంటే ఏం చెప్తాము? వర్తమానే లట్. దాని అధికారంలో ఉందంటే ధాతోహో. సో ఇప్పుడు చూడండి, ధాతోహో అనేది ఏ విభక్తిలో ఉంది? 6లో ఉంది, ఓకే. సో ప్రత్యయ అనేది ఏ విభక్తిలో ఉంది? 6. ప్రథమలో ఉంది అది. ప్రత్యయ అనేది ఎందులో ఉంది? లక్ష్యాధికారంలో షష్ఠి కదా. ప్రత్యయం యొక్క ప్రథమలోనే ఉంటుంది. సో అది ప్రథమలోనే ఉంది. సో తర్వాత ఈ ధాతోహో అనేది అధికారం. సో ఈ ప్రత్యయం యొక్క అధికారం కాదు అది కదా. సో ప్రత్యయంది అధికారంలోకి తీసుకోలేదు ఇది కదా. ప్రత్యయ కూడా అనేది ఉంది, ప్రత్యయ అధికారం కూడా ఉండాలి. అదొక అధికారం ఉందమ్మా. ఉండాలి. అది కూడా అధికార సూత్రం. ఇది కూడా అధికార సూత్రమే, ఓకే. సో ప్రత్యయ అనేది కూడా అధికార సూత్రం. సో ఇప్పుడు ఇక్కడ ధాతోహో అనేది షష్ఠిలో ఉంది. సో ఇప్పుడు మరి షష్ఠిలో లకారం అధికారంలో ఉందని చెప్పడానికి ఏం చెప్తాం? షష్ఠిలో ఎలా చెప్తాం లా అనే దానికి? లస్య, ఓకేనా? అదండి. సరే. సో ఇప్పుడు ధాతు అధికారంలో ఉందని చెప్పుకున్నాము. తర్వాత మనం ఏం లకారం చేస్తున్నాము? వర్తమాన లకారం చేస్తున్నాం కాబట్టి వర్తమానే లట్. తర్వాత ఇది ఒక ప్రత్యయం కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే పరశ్చ. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? భూ. తర్వాత లట్, ఓకేనా? సో లట్ అనేది వచ్చింది, ఇంతవరకు వచ్చింది. ఈ ప్రాసెస్ ఇదంతా కలిపి మనకేమొచ్చింది? ఇది వచ్చింది, అవునా? తర్వాత సో ఇప్పుడు లట్టులో మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఒక ప్రత్యయం కానీ ఒక ధాతువు కానీ ఏదన్నా వచ్చింది అంటే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఇత్తు సంజ్ఞలు చూడాలి. ఉత్తమం అమ్మ. సో ఇప్పుడు లట్టులో ఇత్తు సంజ్ఞలు ఏమున్నాయి? టా ఒకటి హలంతం కిందికి వస్తుంది. అనునాసిక ఊనేమో ఉపదేశ అనునాసిక ఇత్ సూత్రం కిందికి వస్తుంది. ఏంటమ్మా ఇది లట్టులో అనునాసిక ఏంటి? అదే అనునాసిక అన్నాసిక సార్ మేడం, అన్నాసిక. అది తర్వాత మిగిలింది ఏంటి?
ల ల ల్ ల్ ఆ, లకారం. ల్ లకారం ల్ మిగిలింది. ఉమ్. ఉత్తమం. సో ఇప్పుడు చూడండి, హలంత్యం అనే సూత్రం ద్వారా మనకి ఏం తెలిసింది? ఇత్ సంజ్ఞ తెలిసింది ఒకటి. టకారం అనేది ఇత్ సంజ్ఞ, అవునా? తర్వాత ఉపదేశే అజనునాసిక ఇత్ అని చెప్పడం ద్వారా ఇది ఏంటిది? అకారం, అవునా? అనునాసిక ఆ అనునాసిక బోలుతుంది. అనునాసిక ఆ అకారానికి ఇత్ అని పేరు పెట్టారు అక్కడ, అవునా? కాబట్టి ఉమ్. రెండు కూడా ఈ రెండిటిని ఏం చేయాలి? తస్య లోపః, అవునా? లోప ఎప్పుడైతే ఇత్తని పేరు పెట్టారో, ఎక్కడైతే అవును. ఇత్తని పేరు పెట్టారో వాటికి ఏం చేయమన్నారు? అదర్శనం లోపం. చేయాలి. తస్య లోపం లోపః, వాటికి లోపం చేయమన్నారు, దానికి లోపం చేయమన్నారు, అవునా? అవునమ్మా. అవునా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ రెండు తీసేస్తున్నాం కాబట్టి మనం ఏం చెప్పాలి? తస్య లోప ఉం? హూ విడివిడిగా ప్లస్ చెప్పుకుంటే తయోః లోప తస్య తయోః కదా. తయో. ఉత్తమం. సో ఇప్పుడు జస్ట్ ఊరికే విడివిడిగానే రాయాలి, విడివిడిగానే చెప్పాలి. కాకపోతే మీకు అండర్స్టాండింగ్ కోసం జస్ట్ అదేంటి రూపసిద్ధులు అవన్నీ తెలుస్తున్నాయి కదా, అంటే మన విభక్తి ప్రత్యయాలు తెలుసు కాబట్టి ఊరికే అలా అడిగాను, ఓకేనా? సో అలా కూడా తీసేయచ్చు. సో ఇప్పుడు తస్య లోపః అనే సూత్రం ద్వారా మనము తీసేస్తున్నాం. ఇత్తని ఎక్కడెక్కడ పెట్టావో అక్కడక్కడ తస్య లోపః ఏం చేయమన్నారు? లోపం చెయ్యు. సో మరి లోపం అంటే ఏంటి మరి? అదర్శనం అదర్శనం లోపం. దర్శనం. దర్శనం లోపః. అర్థమైందా అండి ఇంతవరకు? ఓకే. సో అదర్శనం అంటే ఏంటి? దర్శనం కాకుండా ఉండాలి. అంటే ఏంటి? హైడ్ చేయాలి దాన్ని. హైడ్ చేస్తే ఏమవుతుంది? అది దర్శనం కాదు కానీ ఉన్నది, అవునా కదా? అర్థమైందా? అయింది సో మేడం. మనకి కావాలి అన్నప్పుడు బయటకు వస్తుంది అది. అలా అన్నమాట. వర్ధనమ్మ మ్యూట్ చేసుకోండి. వర్ధనం కదా. ఓకే, యా. సో అదండి, అర్థమైందా ఇంతవరకు? అదర్శనం అని ఎందుకు అన్నారు ఇక్కడ? అంటే దర్శనం కాకుండా చెయ్యు, అంటే కనిపించకుండా చెయ్యు అని అన్నారు కదండి, అవునా? హలంత్యం అంటే ఇత్ సంజ్ఞలు చూడాలని చెప్పేది కదా మహోదయ. హాలంత్యం అనేది ఇత్తు సంజ్ఞలు 7 ఉన్నాయి కదమ్మా, 7 సూత్రాల ద్వారా చెప్పుకున్నాం కదా. అవును అవును. నా? హలంత్యం ఒక ఇత్ సంజ్ఞ. సో ఉపదేశజన. సో ఇప్పుడు ఏమేమి వస్తాయి? హలంత్యం ఒకటి, ఫస్ట్ ఏంటి? ఉపదేశే అజనునాసిక ఇత్, ఫస్ట్ది, అవునా? ఏంటిది? ఉపదేశే ఉపదేశే జనునాసిక ఇత్. తర్వాత ఏంటి? ఊహ హలంత్యం. రెండవది ఏంటిది? హలంత్యం. హలంత్యం. నెక్స్ట్ ఏంటి? నా. విభక్తౌ నా విభక్తౌ తుస్మః. తర్వాత ఆదిరీటుడౌ. ఆదిరిట్టుడు అహ తర్వాత సహ ప్రత్యయస్య. ష ప్రత్యయస్య. తర్వాత చు. చుట్టూ. చుట్టుః చుట్టూ. తర్వాత లా. చుట్టూ కాదు, చుట్టూ. చుట్టూ చుట్టూ దీర్ఘం. అంతే. తద్దితే ఇది ఇది ఎక్కడ రావాలి? ఉపదేశ అజనునాసిక ఇత్తన్నం, అనునాసిక అచ్చు ఎక్కడుంటది? ధాతువులో ఉండొచ్చు, ప్రత్యయంలో ఉండొచ్చు, ఎక్కడుంటే అక్కడ ధాతు ప్లస్ ప్రత్యయం. ఓకే, తర్వాత ఆదిలో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, అంతంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఉండొచ్చు. యా. సో ఇప్పుడు హ అనేది ఎక్కడ ఉంటది? హలంత్యం ద్వారా దేన్ని ఎక్కడ దాన్ని తీసేస్తావు? చివరలో ఉంటుంది. దానికి మాత్రం అంత్యంలో ప్లేస్ ఉండేది. రెస్ట్రిక్టెడ్, అంతంలోనే ఉంటే చేయాలి. అంతంలోనే ఉండాలి. దేనికి అంతం మరి? ప్రత్యయానికా ధాతువుగా? రెండిటికి. ధాతుకైనా ప్రత్యయం. దేనికైనా ఉండొచ్చు, ధాతువు అండ్ ప్రత్యయం. ఓకే. అవును. సో ఇప్పుడు ధాతువు అయితే ఎలా చూస్తాము? గకారం ఇత్, షకారం ఇత్, ఓకే, అట్లా ఉన్నాయి ధాతువులు, అవునా? తర్వాత ఇది ఇత్, అవునా? ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మనకి ఇది హలంత్యం కదా. హలంత్యం ద్వారా ఇత్ సంజ్ఞలు, అవునా? ఏ హల్ అయినా ఉండొచ్చు. ప్రత్యయాలు చూడండి మరి. తిప్, తర్వాత ఇంకేమున్నాయి? తిప్పు, అట్, అట్ అనే ప్రత్యయం, అచ్ అనే ప్రత్యయం, ఓకే. షప్, షప్, నిత్తు ఎన్ని ఉన్నాయి కదా. నిత్, ఎత్, ఇవన్నీ కూడా నకారం ఇత్, కిత్తు, గిత్తు. అంతే. సో ఇవన్నీ కూడా హలంత్యం ద్వారా తీసేస్తున్నాం, అవునా? తర్వాత ఇంకోటి ఏంటి? నా అన్నాం అక్కడ, చెయ్యొద్దు అంటున్నాం. ఏం చెయ్యొద్దు మరి? లోపం. దేని చేయొద్దు? తుసుమా. ఏంటి? తుసుమా. ఎక్కడ అవి మరి? హలంత్యం ద్వారా. హలంత్యం ద్వారా లోపమయ్యేదాన్ని
చెయ్యొద్దు, ఇక్కడ పనికిరాదు అది. అర్థమైందా? సో ఈ ఉమ్. తవ అనేది పనికిరాదు. ఎక్కడ పనికిరాదు? తూ. ఎక్కడ ఉండాలి? తవ మా ఎక్కడ ఉండాలి? విభక్తి అంతం ఏమై ఉండాలి? విభక్తి యొక్క అంతంలో విభక్తి అంతం. ప్రత్యయమై విభక్తి యొక్క విభక్తుల్లో అంతంలో ఉంటే చేయకూడదు. ఉమ్. విభక్తి ప్రత్యయమై ఉండాలి. సో మరి విభక్తి అంత ఎన్ని అన్నారు? మూడింటిని అన్నారు. ఏమేమి అవి? సింగ్ ప్రత్యయాలు, సుప్పు ప్రత్యయాలు, ప్రాగ్దిశ. ప్రాగ్దిశ. సింగ్, సుప్, తర్వాత ప్రాగ్దిశ. ప్రాగ్దిశ. అవునమ్మా, అందరికి అర్థమైందా? ఆ, సో ప్రాగ్దిశ. ఈ ప్రాగ్దిశ ఏం చెప్తుంది? అది 6వ విభక్తి, 5వ విభక్తి. 6 కాదు, 7, 5. 7, 5 విభక్తుల గురించి చెప్తుంది ప్రాగ్దిశ. ఓకే. ఉమ్, ఉమ్. సో అందులో ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 24 సూత్రాలు ఉన్నాయి. ఓకే, 12 ప్రత్యయాలు. అర్థమైందా? ఇరవై ఐదు. ప్రాగ్దిశ దేంట్లో వస్తుంది మేడం? ఉమ్? ప్రాగ్దిశ 6th లో వస్తుంది కదా? 7, 5 అన్నారు 7, విభక్తి. 5. 7, 5. అది నాకు గుర్తులేదమ్మా, నంబర్లు గుర్తులేవు. సో ఓకే అదండి. మేడం. ఇది ఓకే. ఇప్పుడు అన్నారు. ఇదివరకు. అదే మీకు రాసించిన నోట్స్ లో ఉంటది, చూసుకోండి ఓకే ఒకసారి. మేడం. ఓకే యా. చూస్తాను. అలాగే సో విభక్తి. సో విభక్తి అంటే దేనికి పెట్టారు? తింగులకి, సుప్పు, సుప్పులకి, ప్రాగ్దిశ, విభక్తి. ప్రాగ్దిశ. ఓకేనా? ఆ, సో ఇవి వీటికి అన్నారు. సో అయితే వాటిల్లో ఇది ఎక్కడ ఉండొద్దు? తు తు అంటే తవర్గమంతా 7. అవునా? ఉమ్, 7 అక్షరాలకి హలంత్యం ద్వారా నువ్వు తీసేయరాదు. అది 7, 5 కదా మేడం? ఎందుకు 5? అంటే తవర్గం, సవర్గం 5, సకారం, సకారము, మకారం. మకారం. ఉమ్. ఉమ్. అవునా? వాటిని తీసేయొద్దు అని చెప్పారు. అంతేనా? అవును. ఉమ్, తర్వాత ఇంకా ఏముంది? ఆ అన్నాం. ఎక్కడ వస్తుంది? ఆదిరి టుడువహ. ఆదిరి ఎక్కడ టుడవ. ఆది? ఆది అని చెప్తున్నాం ఆల్రెడీ. అవునా? ఉమ్. ఆదిలో ఏముండాలి మరి? దేనికి ఆదిలో? ధాతువుకి. ధాతువుకండి. ధాతువుకి. ఓకే. సో ఇక్కడ ఏ అధికారం ఉంది చూడండి. ఫస్ట్ ధాతు అధికారం ఉంది. ఇది ఇక్కడ ధాతువే, ఇక్కడ ధాతువు ప్రత్యయము, తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఇది ప్రత్యయము, మళ్ళీ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళీ ధాతువే. ధాతు. ధాతు అది. ఆదిత్యుడు. అర్థమైందా? సో ఎలా ఉండాలి మరి? ఈ ఇలాగే ఉండాలి, టు ఇలాగే ఉండాలి, డు ఇలాగే ఉండాలి. ఇలాగే ఉండాలి. అర్థమైందా? ఉమ్, సో ఈ 3 ఉమ్. అన్నమాట. ఈ టు డు. దాంతో మనం ధాతువులు కొన్ని చూసుకున్నాం. ఈతో ధాతువులు చెప్పండి ఓ 2. ఈ మిథా స్నేహనే. ఇంకా నిమిష స్నేహనే. ఇంకా ఈతో ఇదొక్కటే గుర్తుంది. ఒకటే గుర్తుందా? సరే. సో 2తో చెప్పండి. 2తో చెప్పండి. టువేప్రు. రేపనే. యా. అవును. సో తర్వాత డుక్రీ. డుపచ్చేసి, డుపచ్చేసి, డుపచ్చేసి డుక్రి, కూడా వస్తుంది. డుక్రి. ఇదేంటి? లభ ఉమ్. ధాతువు ఏంటిది? దులభష్. డులభష్. ప్రస్థం. డులభష్. తర్వాత ఇంకా హా ఏంటిది? ఓహాక్. ఓహాక్ త్యాగే. ఓహాక్. సో ఓ వస్తుంది ఇక్కడ. ఇదేమొచ్చింది? ఆదిలో ఏమొచ్చింది? ఉపదేశం, అనునాసిక అచ్చు. అవునా? సో అలాగనమాట. ఓకే. సో అలాగే ఉండాలి, ధాతువులో ఉండాలి. అవునా? ఆదిలో ఉన్నటువంటి ధాతువు ప్రత్యయం అది. ష అనేది ఏంటిది మరి? షహ ప్రత్యయస్య. దాంట్లోనే చెప్పేస్తున్నాం ఏమని? ప్రత్యయము. ఇది ప్రత్యయము అంటున్నాం. అవునా? అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ధాతువు అనేది ఇక్కడ ఎక్కడ వరకు తీసుకుంటున్నాం మనం? చూడండి, ఇక్కడ ధాతువు ప్రత్యయం అని చెప్పాము ఇక్కడ ఊతోని. తర్వాత హలంత్యానికి ఏం చెప్పుకున్నాము? ధాతువు ప్రత్యయం అంటే ధాతువుని తీసుకొచ్చుకోవాలి మనం. అర్థమైందా? తర్వాత ముందు నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడ హలంత్యం, అది కూడా ధాతువు ప్రత్యయమే. అవునా? హలంత్యం అనేది ఏ సూత్రం ద్వారా పోతుంది? హలంత్యానికి ఏమేమి వస్తున్నాయి? 2 వస్తున్నాయి. కాబట్టి నా అనేది ఏంటిది? హలంత్యానికి నిషేధం. రెండిట్లో కాదు అని. సో విభక్తి ప్రత్యయం అంటే ఏంటిది? ధాతువు కూడా వస్తుంది. అర్థమైందా? సో ధాతువుతో ఉన్నటువంటిది వస్తుందా? ధాతువులో వస్తుందా? వస్తుంది. ధాతువులో వస్తుంది.
కదా, వస్తుంది. కానీ ఉమ్, ధాతు సంజ్ఞకి రాదు. అంటే ధాతు సంజ్ఞ ఉమ్, ఏదైతే ఉందో దానికి రాదు మళ్ళీ. ఉమ్. ధాతువుతో వచ్చే ప్రత్యయాలు వస్తాయి కదా, కానీ ఉపదేశంలో ఉన్న ఆ, ధాతువుకి వస్తుంది. ఉపదేశంలో ఉపదేశంలో ఉన్న ఉన్న ధాతువుకి రాదు. నా నా అనేది ఏంటిది? నా విభక్తో నా ఆహా. సో నా అది ఇక్కడ విభక్తౌ స్మాహ. సో విభక్తి అంటున్నాం అక్కడ, విభక్తికి అవునండి. మాత్రమే అంటున్నాం, విభక్తి ప్రత్యయాలకి మాత్రమే అంటున్నాం కదా, అవును. ధాతువుకి రాదు. అవునా? తర్వాత చు అంటున్నాం. చు ఎక్కడ వస్తుంది? చవర్గం. చవర్గము టవర్గము. చవర్గ టవర్గాలు ఇత్తు సంజగా చేసింది ఎక్కడ? హల మొదటిలో చుట్టూ ప్రత్యయానికి. ధాతువుకి ఇక్కడ ధాతువుకి కాదమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు చుర్రు అనే ధాతువు ఉంది. సో చుర్రు అనే ధాతువుకి చకారం తీసేస్తే ఏముంది? ఉర్రు ఉంటుందా? అది చేస్తాం అలా మనం చెయ్యం. సో కాబట్టి మనకి ఏంటిది? అది ధాతువుది కాదు. దేంతో వచ్చింది ఇప్పుడు? అది ప్రత్యయం. ప్రత్యయానికి. సో ఇప్పుడు లషక్వ తద్ధితే, ఇలా దేనికి వస్తుంది? అతద్ధితే అంటున్నాము అంటే ఏంటి? అది ప్రత్యయము కాబట్టి ఇది కూడా ప్రత్యయానికే. అర్థమైందా? ఏవేవి ధాతువులు వస్తాయి? ధాతువుకి వచ్చేవి ఏం చెప్తారు మీరు? మూడే మూడు. ఏవేవవి? తర్వాత ఇంకోటి ఏంటి? ప్రత్యయానికి కదా ఇది దేనికి? ఇది ఆదిలో ధాతువు అని చెప్పుకున్నాం. సో ఏంటి? ఊహ ఆ ఏమేమవి? ఇవేంటివి? ధాతువుకు వచ్చే ప్రత్యయాలు. ఏం ప్రత్యయాలు? ప్రత్యయాలు కాదు, ఇత్తు సంజలు. ఏంటవి? ధాతువుకు వచ్చే ఇత్తు సంజలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి? అంతే అండి. ఓకేనా? ఇంకా మిగతావన్నీ దేంతో వస్తాయి? ధాతువుకు వస్తాయి, ప్రత్యయానికి వస్తాయి. అవునా? మిగతావి ఏమున్నాయి మరి? ప్రత్యయానికే వస్తాయి కదా, ధాతువుకి రాదు. తర్వాత మిగిలినవి నాలుగులో నాలుగోది లేదు, నా అంటున్నా. అది తీసేస్తాం మనం కదా. చుట్టూ అర్థమైందా? తర్వాత ఇంకోటి ఏంటిది? తుసుమ అనేది వాటికి లోపం కాదు. నిషేధ సూత్రం. అది హలంత్యం అనే సూత్రాన్ని నిషేధిస్తుంది, అది చేయనీయకుండా చేస్తుంది అది. అవునా? అర్థమైనా? సో ఇవి చివరిగా ప్రత్యయానికి చివరిగా ఏమున్నప్పుడు? తకారం, తవర్గమంతా, సకారము, తర్వాత మకారము. అర్థమైందండి ఇంతవరకు? ఇది కొంచెం మంచిగా వినండి మీరు, మళ్ళీ ఒక్కసారి వీడియోని వింటే. ఏంటమ్మా? ఈ నా విభక్తో తుస్మ దేనికి నిషేధం మహోదయ? హలంత్యానికి. హలంత్య సూత్రం ఉంది కదా. సో ఇప్పుడు ఏమంటుంది? తుసుమ అనేది చివరిగా, ప్రత్యయానికి చివరిగా ఉన్నప్పుడు అని చెప్తుంది. సో మరి ప్రత్యయానికి చివరిగా ఏం చేస్తున్నాం? దేని ద్వారా తీసేస్తున్నాం మనం? హలంత్యం. అంటే ఇప్పుడు దీనికి తీసేయొద్దు అంటుంది. దేనికి నిషేధమైంది మరి ఇప్పుడు? హలంత్య సూత్రానికి. అర్థమైందా? ఓకే. సో అదండి ఏంటంటే తవర్గము, తవర్గమంతా అంటే ఏంటి? తర్వాత తర్వాత స్, తర్వాత ఇవన్నీ కూడా మనం హల్తో తీసుకుంటాం కదండి. సో ఇప్పుడు ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయా? 7 వచ్చినాయమ్మా. సో హల్లులు ఎన్ని ఉన్నాయి మొత్తము? 33. 33లో నుంచి 7 తీసేస్తే ఇంకా మిగతా ఎన్ని? 26. 26. అర్థమైందా? సో ఈ 26కే హలంత్యం సూత్రం కింద చెప్పుకోవచ్చు. ఇంకా 7ంటికి అది కాదమ్మా, అలా కాదు. అది 7టికి నిషేధం ఏంటంటే విభక్తుల్లో వచ్చిన వాటికే, మిగతాటిలో అయిపోతుంది. అంతే. అవునవును. అయిపోతుంది. సో విభక్తుల్లో వచ్చినప్పుడు మాత్రమే మనం. అంతే. సో విభక్తుల్లో వచ్చినప్పుడు చూసుకోవాలి అది. అవునా? అంతే. సరే. సో ఇంతవరకు అర్థమైంది కదా మీకు? మేడం ఆ 7 విభక్తులు ఒకటి లింక్ చేసి చెప్పండి. 7 విభక్తులు అండి. ఆ 7 అక్షరాలు ఒక విభక్తికి లింక్ చేసి చెప్పండి. ఆశ,
విభక్తుల్లోనంట. సో ఒక్క నిమిషం ఊహన ఆగండి. ఆశ ఊహన ఆశ. ఆహాహా. అది కాదు కాదు. కాదు నేను ఇప్పుడు అడిగింది ఊ మేడం అర్థం అనేది చేసుకో. తవర్గం ఉంది కదా. సో ఇప్పుడు మనకి విభక్తుల్లో తవర్గం ఏదన్నా వస్తుందా? రాదు. వస్తుందా? రాదు. ఏముంది మనకి తిప్పు తస్ ఝీ వచ్చిందా? వచ్చింది. వచ్చిందమ్మా, తవర్గం ఎక్కడ వచ్చింది? వచ్చింది. తిప్పు తస్ ఝీలు ఎక్కడ వచ్చింది? తిప్పు క్రియాపదాలు తస్సు వచ్చింది కదా. అంతంలో ఉండాలి కదా. ఓకే. హలంత్యం ద్వారా కదా. తర్వాత అవునవును. సిప్పు థస్ థ, సిప్ థస్ తస్సు థ సా థ వస్తుంది ఇక్కడ. థ. అమ్మ హల్ ఇది హల్గా ఉండాలి అమ్మ. ఇక్కడ చూడండి హిల్ ఇలాగ ఉండాలి కదా. అవును. సుప్పు ప్రత్యయాలు వస్తాయమ్మా. సుప్పు ఆగండి. అయ్యో ప్రత్యయాలు. అవునవును. తర్వాత తర్వాత ఏంటి? మిప్ మిప్ మిప్పు వస్ మస్ వస్ మస్. మస్. ఓకే. తర్వాత తింగ ప్రత్యయాలు అన్నాం. తర్వాత త ఆతాం ఝ, థాస్ ఆథాం ధ్వం, ఇడ్ వహి మహింగ్ ధ్వం. ధ్వంలో మకారం వచ్చింది. అవునా? మనం ఆత్మనే ఏం పదులు. పెట్టాం? వినండి. తు స్ తర్వాత మ ఇవి కావు అన్నాం. అంటే ఈ తూని తర్వాత చూద్దాము. ఈ తూ తర్వాత చూద్దాం. ఈ సామా చూడండి. ఇప్పుడు సా కనిపిస్తుంది. పకారం హలంత్యం, పకారం హలంత్యం, పకారం హలంత్యం, సకారం హలంత్యం ద్వారా పోవాలి. కానీ ఎవరు ఆపినరు? నా తుస్మా. ఈ సకారాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఇవి ఏవి కూడా వెళ్ళిపోవు. అర్థమైందా? కాబట్టి వెళ్ళిపోకపోతే ఏమైపోయింది? విసర్గ వచ్చింది. అర్థమైందా? అవును. సో ఇప్పుడు ఏమైంది? తహ థహ వహ మహ. అర్థమైందా? సో ఈ పకారాలన్నీ పోయినాయి కాబట్టి దానికి ఏం సంజ్ఞ వచ్చింది? ఇత్ సంజ్ఞ. సార్వధాతుకం. అవునా? ఓకే. తింగ్ ప్రత్యయాలు సార్వధాతుకాలు పిత్. అవునా? తింగ్ తర్వాత పిత్. తింగ్ అనగా సార్వధాతుకమైంది. ఆ సార్వధాతుకం ఎలాంటిది? పిత్. కాబట్టి ఇక్కడ పిత్తిది. ఉన్నటువంటి అంగానికి ఏమైతుంది? గుణం. గుణం అవుతుంది. గుణం ఇస్తుంది. అర్థమైందా? అదే. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నంతసేపు మనకి అది టక 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 అది మొత్తం ఫ్లో వచ్చేసేయాలి. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు మనము తసిల్. ఇప్పుడు చూడండి సిల్ అన్నాం. ఓకే. తసిల్లో ఏముంది? మనకి ఏం కనిపిస్తుంది? ఇల్లు హలంత్యం. లా లా, పోదు. సకారం హలంత్యం. పోతుందమ్మా. అనునాసిక ఆకారం. అన్నాసిక 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 ఈ ఇకారం. పోతుంది. అనునాసిక అన్నాసిక ఈ పోతుంది. తస్సు మిగిలింది. తసల్ తస్ తస్ మిగిలింది. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు మరి తస్ మళ్ళీ సా ఉంది. సా హలంత్యం ద్వారా తహ పోతుంది. తహ అవుతుంది అప్పుడు. ఇప్పుడు తీసేయాలన్నా కూడా తీసేయరాదు. ఒకవేళ ఇక్కడ పకారం ఉందనుకోండి, మనకి ఇంత చేసిన తర్వాత మనకి ఏ రూపం వచ్చింది? ఇక్కడ పా వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు పాని మనం హలంత్యం ద్వారా తీసేయచ్చు కదా అని చెప్పేసి తీసేయద్దు. ఎందుకు? ఓకే. ఇది ఆదేశంలో ఉన్నటువంటి రూపం కాదు అది. ఓకే. ఓకే. అర్థమైందా? ఆదేశం కాదు, ఆదేశ రూపం ఉపదేశం. కాదు ఇది. ఉపదేశం. 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 ఉపదేశం సారీ. లేదు. ఔపదేశికం కాదు ఇది. ఏంటంటే ఔపదేశిక రూపం కాదు అది. అర్థమైందా? సో ఔపదేశిక రూపం కానంత వరకు నువ్వు అక్కడ ముట్టడానికి వీల్లేదు. హలంత్యం ద్వారా ఎక్కడంటే అక్కడ అవును. సంజలు చేయడానికి వీల్లేదు అనమాట. లేదు. ఏది మరి ఔపదేశిక రూపము అంటే ఇది పైన తసిల్. సో అంతవరకే ఆగాలి. తర్వాత ఇక్కడ పకారాన్ని హలంత్యం ద్వారా తీసేస్తాను అంటే నడవదనమాట. అలాగా. ఓకే. సో ఇప్పుడు తస్ మిగిలిందండి మనకు. సో ఇప్పుడు తస్సులో సకారం పోతుందా హలంత్యం ద్వారా? పోదు. విసర్గగా మారుతుంది. విసర్గగా మారిపోతుంది. సో విసర్గగా మారిపోయి ఇప్పుడు ఏమి ఇచ్చింది? అర్థం ఏమి ఇచ్చింది? గృహ తహ. ఇప్పుడు గృహ పెట్టాను నేను. గృహ తహ అంటే ఏంటి? గృహము పంచమి నుండి. సో ఇప్పుడు ఏంటిది? పంచమి విభక్తి. రావచ్చు ఇక్కడ కాబట్టి పంచమి విభక్తి ఇచ్చింది, అర్థాన్ని ఇచ్చింది కాబట్టి ఈ సకారాన్ని తీసేయడానికి వీల్లేదు. అవునా? లేదు. అర్థమేనా? సో అది విభక్తి కాకుండా ఏం అర్థం ఇట్లా ఈ విభక్తి అర్థం ఇవ్వలేదు. అప్పుడు తీసేయచ్చేదని? తీసేయకూడదు. ఎందుకు తీసేయచ్చు? తీసేయకూడదు. విభక్తి ఎందుకంటే అర్థం ఆల్రెడీ ఇవ్వలేదు. ఉపదేశంలో లేదు కదా, చేసుకుంటూ వచ్చాం కదా. వినండి. విభక్తి అర్థం ఇవ్వలేదు అది. ఓకే. విభక్తి ప్రత్యయ అర్థంలో లేదు అది. అప్పుడు తీయచ్చు లేదా? అలా కదమ్మా, అది సూపర్. ఉపదేశంలో లేదు కదా. తస్ అనేది ఆల్రెడీ చేసేసుకున్నాం కదా. ఆగండి. ఇప్పుడు అది తస్ అనే ప్రత్యయం నేను ఇచ్చాను మీకు ఇప్పుడు. ఓకే. విభక్తి మీరు ఇచ్చారా? సో ఇప్పుడు అది ఔపదేశిక రూపం ఉంది. ఓకే. ఉపదేశంలో ఉన్నటువంటి రూపం అది. సో అప్పుడు అప్పుడు మీరు ఏం చేసుకో. చేస్తారు? ఇది విభక్తి ప్రత్యయం కాదు. అప్పుడు ఏం చేస్తారు?
చేసుకోవచ్చు హలంతం. తీసేయచ్చు. అది తీసేయచ్చు. అర్థమైందా? ఉమ్, సో విభక్తిలో ఉన్నప్పుడు మాత్రమే తీయొద్దు అన్నారు, కానీ విభక్తి లేనప్పుడు తీయొద్దు అని చెప్పలేదు. అది చెప్పారు. ఎట్లా తెలుసు, అది ఎట్లా తెలుస్తుంది మనకు? ఒకటి చెప్పారు అంటే ఏంటి అర్థం, ఇంకొకటి ఏంటి అండర్స్టూడ్. అర్థమైందా? ఉమ్, ఇది అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? విభక్తి ప్రత్యయములో తీసేయు అని చెప్పాడు. మరి చాలా రకాల ప్రత్యయాలు ఉన్నాయి, మరి అక్కడ అది విభక్తి కాదు. అప్పుడు ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పిండ్రు హలంత్యం అనే సూత్రాన్ని, అవునా కదా? అవునమ్మా. కాబట్టి ఏం చేస్తాము? ఏం చెప్పలేదు, అసలు నీకు అది ఇది అసలు తీయాలా తీయద్దా కూడా ఏం చెప్పలేదు అన్నప్పుడు నువ్వు తీయొద్దు. అర్థమైందా కదా? సో కానీ హలంత్యం అనే సూత్రాన్ని చెప్పారు కదా ఆల్రెడీ. ఆల్రెడీ చెప్పారు కదమ్మా, ఇంకా తీసేయటమే. అదే హలంత్యంలో ఏమన్నారు? నువ్వు తీసేయి అని చెప్పారు. అంటే ఎప్పుడు తీసేయడమే. తీయొద్దు అన్నారు? విభక్తుల్లో ఉన్నప్పుడు తీయొద్దు అన్నారు. ఇప్పుడు రెండు అంతే. విషయాలు అయిపోయింది. ఇప్పుడు విభక్తి అవును. కాదు, అది హలంత్యం. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకోటి చేసేయటం అంతే. ఇది సంజ్ఞ అయిపోతుంది అంతే. అర్థమైందా? హలంత్యంలో వస్తే తీసేస్తాము, దీంట్లో అయితే అట్లే ఉంచుతాం అంతే అండి. కదా. అర్థమైందా? హలం